మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే సమయం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి ఒకసారి చెప్పండి బిగ్గరగా స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, వివాహము చేసుకోబోతున్నటువంటి మా ప్రియులు సహోదరులు శ్రీనివాస్ గారు, అలాగే సహోదరి గారు సుధారాణి గారు, వారిని మనం గౌరవించడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. వారు ఎంతగానో సంతోషదాయకంగా మన ముందు వారు కూర్చుని ఉన్నారు. వారిని సంతోషపరిచే విధంగా మనందరం ఇక్కడ చేరి ఉన్నాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మంచిది. నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రియ దైవజనులు పాస్టర్ టీజే జాకబ్ గారికి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ యొక్క అధ్యక్షత నడిపిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ ప్రసాద్ బాబు గారికి, అలాగే వివాహ కార్యక్రమం నడిపించడానికి వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ సతీష్ పాల్ గారికి, అలాగే ఇక చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నా నిండు పూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా నూతనంగా జతపరచబడబోతున్నటువంటి మా ప్రియులు శ్రీనివాస్ గారికి, సుధారాణి గారికి వివాహ శుభాకాంక్షలు వారికి సంఘం తరపున తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక మాట మీతో జ్ఞాపకం చేసి ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం. నన్ను మాట అడిగినవండి, వివాహము ఎందుకు చేసుకోవాలి? వివాహం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటండి? వివాహము చిన్నతనంలోనే ఎందుకు చేసుకోకూడదు? వివాహము వయసు వచ్చిన తర్వాత ఎందుకు చేసుకోవాలి? ఒక వయసు వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం ఎందుకు చేస్తారు అని చాలామంది ఎన్నో ప్రశ్నలు వరకు మధ్యలో ఉండొచ్చేమో. దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తా. చదవండి. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయంలో పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఆ మాటలో ఉండేటువంటి కొన్ని మాటలు మనము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ గనక త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. చదవండి 18వ వచ్చిన భాగం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచ్చిన భాగంలో రాబడిన మాట, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇక్కడ ఆలోచిస్తే స్త్రీ ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని రాయబడాల పరిశుద్ధ గ్రంథంలో. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, నరుడు దేవుని చేత నిర్మించబడినటువంటి వ్యక్తి. నరుడు దేవుని చేత దేవుని స్వాస్థములతో నిర్మించబడినటువంటి వాడు. నరుడు దేవుని ఏర్పాట్లో ఉండినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. మీరు అడగచ్చు, మరి నరుడే దేవుని ఏర్పాట్లో ఉన్నాడండి, మరి స్త్రీ దేవుని ఏర్పాట్లో లేదా అని అడిగితే, దేవుడు కూడా ఆ స్త్రీ గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీని తయారు చేయడానికి, ఈ స్త్రీ రావడానికి, ఈ స్త్రీ ఎక్కడ పుడితే బాగుంటుంది, ఏ రీతిగా చేస్తే బాగుంటుంది అని దేవుడు ఆలోచన చేసి ఆ పై వచ్చులో రాయబడిన మాట ఆలోచన చేస్తే, చూడండి ఒక మాట. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయంలో, క్షమించాలి 2వ అధ్యాయంలో 3వ వచ్చిన భాగంలో రాయబడిన మాట, కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను, ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంతకు ముందే దేవుడు భార్యాభర్తల గురించి ఒక మాట మాట్లాడి, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ఇప్పుడు ఫలించి విస్తరించాలంటే వారిద్దరు కూడా ఏకమవ్వాలి. దేవునికి స్తోత్రం. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారమ్మా, 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బాగా వినండి. ఇదిగో ఈ ఆదికాండ గ్రంథములో దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు ఫలించాలి, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెంది ఈ యొక్క భూమిని నిండించాలి. ఇది ఇలా ఉండాలంటే నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు దేవుడికి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేస్తే మన మధ్యలో ఉండేటువంటి శ్రీనివాస్ గారు కూడా ఒంటరిగా ఉండడం వాళ్ళ కుటుంబీకులకి ఎంత మాత్రం నచ్చల. హల్లెలూయా. అందుకే ఎంతో సుదూర ప్రాంతంలో ఉండేటువంటి సహోదరి సుధారాణి గారిని శ్రీనివాస్ కొరకు ఎంతగానో ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. ఇంకా వారి కొరకే కాదు, ఇక్కడ వివాహం చేసుకోబడిన ప్రతి ఒక్కరికి దేవుడే వివాహములు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ వివాహ
దాంపత్య జీవితంలో నూతనంగా జతపరచబడుతున్నటువంటి వారికి కానీ, లేదంటే జతపరచబడినటువంటి మనకు కానీ మనం ఎలా ఉండాలి, ఎలాగ దేవుల్లో మనం ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని మీతో జ్ఞాపకం చేసి ఒక 3 విషయాలు క్లుప్తంగా నేను ముగిస్తాను. చదవడం ఒక మాట. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట రాస్తూ ఉన్నాడు కదా, చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచన భాగం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బాగా వినండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మీరు బాగా ఆలోచిస్తే సొంత పురుషుడు ఒకడున్నాడు, వేరొక పురుషుడు మరొకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సొంత పురుషుడికి లోబడి ఉండండి. ఈ సొంత పురుషుడితో మీరు లోబడి ఉంటే మీ జీవితం ఎలా ఉంటుంది? అందుకే ఇందాక అయ్యగారు జ్ఞాపకం చేశారు. మొదటి పేతురు పత్రికలో పేతురు గారు రాస్తున్న మాట ఏంటంటే, ఈ భార్యాభర్తల మధ్యలో జరిగినటువంటి సన్నివేశంలో ఇదిగో అబ్రాము శారా మధ్యలో ఆ మాటలో ఆమె ఎంతగా భర్తను సన్మానించిందో, ఎంతగా గౌరవించిందో, ఎంతగా లోబడిందో, ఎంతగా వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉన్నాయో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ మాట రాస్తా అంటాడు కదా, ఇదిగో నా యజమానుడు అని పిలిచినటువంటిది ఆ శారా తల్లి గారు. దేవునికి స్తోత్రం. యజమానుడు అని పిలవగల కారణం ఏంటంటే, అక్కడ భర్త గారికి ఆమె ఎంతో గౌరవాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నన్ను మాట అడిగినవండి, ఇక్కడ కూడినటువంటి స్త్రీలందరిని అడుగుతున్న మాట, మీ భర్తలను ఎప్పుడైనా గౌరవంగా పిలిచిన సందర్భాలు ఉన్నాయా? నా యజమానుడు అని ఆ శారమ్మ గారు పిలిస్తే ఏవండి అని పిలుస్తున్నారా? మీరు పిలిస్తే మంచిదే. దేవునికి స్తోత్రం. ఎవండి ఇటు రండి, ఎవడి పని చేయండి, ఎవడి ఇటు రండి అనేటువంటి మాటలు ఆ భర్త గారిని మనం పిలుస్తున్నప్పుడు, ఆ భర్త గారిని సన్మానిస్తున్నప్పుడు, ఆ భర్త గారిని గౌరవిస్తున్నప్పుడు ఆ భర్త గారు మీరు ఏమడిగినా సరే ఖచ్చితంగా తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎక్కడో మాట ఉందంట, భార్య గారికి ఎంతో ఇష్టమైనటువంటి మైసూరు పాకు ఇష్టమైతే ఆ భర్త గారిని అడిగిందంట, ఏవండి మనకు కొత్తగా పెళ్ళయింది కదా, నాకు మైసూరు పాకం అంటే చాలా ఇష్టం అండి, ఏమండి ప్లీజ్ అండి తీసుకురండి. కానీ మైసూరు పాకం తీసుకురావడానికి మైసూరు వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేస్తే నాకు తెలిసి సుధారాణి గారు కూడా మరి ప్రియమైనటువంటి శ్రీనివాస్ గారిని ఏవండి అని పిలిస్తే, అమ్మా నీకు ఏం కావాలి? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తానంటే, నజరేయుడైనటువంటి యేసు ప్రభువు వారు మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనము కూడా దేవుణ్ణి ఏమి అడిగినా ఆయన ఖచ్చితంగా మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటిది, we should honor each and everyone. భార్య భర్తలుగా ఉంటున్న మీరైనా, నూతనంగా జతపరచబడిపోతున్న వీరిద్దరైనా ఒకరిని ఒకరు ఏం చేయాలంటే గౌరవప్రదంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట, మీ స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి. సొంత పురుషుడైనటువంటి నీ భర్తకు నువ్వెంతో గౌరవంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని నూతనంగా జతపరచబడబోతున్నటువంటి వీరిద్దరు, ఎక్కడెక్కడో పుట్టినటువంటి వీరిద్దరు ఇప్పుడు ఒకటి చేయబడుతున్నప్పుడు ఇంతవరకు వాళ్ళకి లోబడ్డారేమో, ఇంతవరకు వారు గౌరవాన్ని ఇచ్చారేమో, ఇంతవరకు వాళ్ళకి వీళ్ళకి ఎంతగానో సుపరిచితులుగా ఉన్నారేమో, కానీ ఇప్పుడు వీరిద్దరు కూడా ఒకరి ఒకరు గౌరవప్రదంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నాకు మాట తెలుసు, ఏంటో తెలుసా? భార్య భర్తలుగా జతపరచబడినటువంటి వారు ఎవరైనా సరే వారికి పుట్టినటువంటి బిడ్డలైన వారు విడిచిపెడతారేమో, అన్నా తమ్ములైన విడిచిపెడతారేమో, ఇరుగు వారైనా విడిచిపెడతారేమో, పొరుగు వారైనా విడిచిపెడతారేమో, కానీ ఆఖరి వరకు కలిసి ఉండవలసింది భార్య భర్తలు మాత్రమే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుడు కూడా నాకు ఒక భార్యని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఒక భార్యని ఇచ్చాడు. మీరు అడగచ్చు, ఏంటండి ఒక భార్యని ఇచ్చాడండి ఇంకెవరిని ఇవ్వలేదంటే, దేవుని యొక్క సమూహంలో, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఉంటారో, ప్రభు వారందరూ కూడా సొంత పురుషుడును ఆయన ఇచ్చాడు.
సొంత భార్యను ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేస్తే ఆదాము ప్రతి ఒక్కరికి, లేదంటే అక్కడ వచ్చినటువంటి జంతువులన్నిటినీ కలిసి ఆయన పేరు పెడతా ఉన్నాడు. జతలు జతలుగా వచ్చినాయి, జతలు జతలుగా దగ్గరికి రాగానే వారి ఇరువురు కూడా ఏ పేరు పెట్టాలో ఆ పేరు వాటన్నిటికీ కలిగింది. అక్కడ రాబడిన మాట. కానీ వారందరిని చూసేసరికి, ఆ జంతువులు చూసేసరికి ఆ ఆదాము మాత్రం ఒంటరిగా నెరసిలిపోయాడంట, ఎంతగానో బలహీనమైపోయాడంట. అంత ఆ రీతిగా ఉంటున్నటువంటి సందర్భాల్లో నా దేవుడు ఆదామును చూచాడు. ఆదాము ఒంటరిగా ఉంటుట దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఈ ఆదామును చూచిన నా దేవుడు వెంటనే తన మనసులో వచ్చిన ఆలోచన తెలుసా, ఈ ఆదాముకు సాటి అయిన సహాయం. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అందుకని చాలా మంది అంటారండి, నాకు ఇష్టమైనటువంటి డ్రెస్ నేను కొనుక్కుంటానుగా, నాకు ఇష్టమైనటువంటి ప్రాంతానికి నేను వెళ్తానుగా అని అనొచ్చేమో పెళ్లి కాకముందు. కానీ పెళ్ళైన తర్వాత భార్య గారి పర్మిషన్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఇంటికి రావాలంటే, సరైనటువంటి సమయంలో ఇంటిలో ఉండాలంటే ఖచ్చితంగా భార్య గారి పర్మిషన్ ఉండాలి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అలాగే భార్య కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే షీ వుడ్ టేక్ ఏ పర్మిషన్ టు హర్ హస్బెండ్. దేవునికి స్తోత్రం, తన భర్త దగ్గర కూడా పర్మిషన్ తీసుకుని. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందనుకోండి, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటారు. ఈ గౌరవాన్ని ఇచ్చేవారు ఎవరు తెలుసా, నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకటి, గౌరవంగా బ్రతకాలి. రెండో విషయానికి వెళ్తున్నా, చదవని మాట 25వ వచన భాగం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒకరి పట్ల ఒకరు పరిపక్వత కలిగి, ప్రేమ కలిగి, అనురాగం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళైనప్పుడు ఎవరు అన్నారంట, 3 నాళ్ళ ముచ్చట కోసం కాదంటే పెళ్ళి. పెళ్ళి అనేది 3 నాళ్ళ ముచ్చట కోసం కాదు, కలకాలం నిండు 100 ఏళ్ళు జీవితాంతం వాళ్ళు కలిసి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అందుకని రాబడిన మాట మత్తయి సువార్తలో ఇందాక మనం చదువుకున్నాం, 19వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు రాబడిన మాట. ఇంకా కింద వచనాల్లో దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు. There is no any authority to separate. ఏ ఒక్కరిని కూడా వివాహ బంధములు ఉన్న వారిని వేరు చేయడానికి మనుషుడికి అధికారం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, సర్వాధికారము కలిగినటువంటి నా దేవుడు ఎక్కడో పుట్టినటువంటి వారిని, ఎక్కడెక్కడో నివాసం చేసినటువంటి వారిని, ఎక్కడెక్కడో బ్రతికినటువంటి వారందరినీ ఇప్పుడు ఒక్క తాడి మీద ఆయన నిలబెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రెండవది, ఒకటి గౌరవంగా బ్రతకాలి, 2 ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి ఉండి. ఈ రోజుల్లో పెళ్ళైనటువంటి కొత్తలో ప్రేమ ఉంటుంది, పెళ్ళైనటువంటి 1 సంవత్సరంలో ప్రేమ అనురాగాలు తగ్గిపోతా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఎన్నో అపాయములు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా భార్యాభర్తల మధ్య గొడవలు చూస్తున్నాం. కానీ యేసు ప్రభు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సిలువలో మనందరి కొరకు ఆయన రక్తాన్నిచ్చింది. ఎందుకు తెలుసా, సంఘము కొరకు ఆయన చేసిన పని. ఈ రోజున సుధారాణి గారి కొరకు శ్రీనివాస్ గారు కూడా తన్ను తాను అప్పగించుకోబోతున్నాడు. అందుకని తల్లిదండ్రులు పక్కన పెడతారు, ఇరుగు వారిని పక్కన పెడతారు, పొరుగు వారిని పక్కన పెడతారు, ఆయన వారిని పక్కన పెడతారు, అందరినీ పక్కన పెడతారు. భార్య పిలవగానే అమ్మ వస్తున్నాడమని చెప్పి భార్య దగ్గరికి వెంటనే వెళతారు. దేవునికి స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు తెలుసా, ఎవరు అన్నారంట, భార్య కొత్తగా రాగానే భార్య ఏమో బెల్లం అయిపోయిందంట, అమ్మగారేమో అల్లం. అబ్బా, దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అల్లము బెల్లము కలిసి ఈ రోజున కొన్ని టీలు వచ్చినాయి, లెమన్ టీ అని, జింజర్ లెమన్ టీ అని రకరకాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఈ 2 కలిపి తాగండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా, ఇదిగో పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. పక్కవారిని కాదు, నీ స్నేహితులని కాదు, అమ్మా నాన్న కాదు, అమ్మా నాన్న తర్వాత నీ కుటుంబం కోసం అయిన వారిని అందరినీ వదులుకొని నీ కోసం వచ్చినట్టు నీ భార్యను నువ్వు ఖచ్చితంగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి శ్రీనివాస్ గారు ఎంతో తన ప్రేమను తన భార్య గారికి ఇవ్వబోతున్నారనే విషయాన్ని నేను ఎంతగానో గమనిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి ఆయన ఎంత స్మైల్, మీరు ఎవరింటండి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. శ్రీనివాస్ గారు గారు ఎంతసేపు అండి, త్వరగా ముగించండి, త్వరగా పెళ్లి చేసుకోవడం. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. నేను చిన్నవాడినైనా నాకు ఇచ్చినటువంటి
సమయాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒకటి, we should honor each other, then we should love, that is love comes from the God. దేవుని దగ్గర ఇచ్చినటువంటి ఆ ప్రేమ చేత మీరిద్దరు కూడా ప్రేమకు బద్దులై ఉండాలి అనేటువంటి విషయాన్ని వారిరువురికి ఇక్కడ చేరువచ్చిన మీ అందరికీ తెలియజేస్తున్నాను. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చదవని మాట 29వ వచన భాగం. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని తన ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవులై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. బాగా వినండి. ఇప్పుడు మన శరీరంలో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఒక అవయవానికి ఏదైనా చిన్న లోపం ఉందనుకోండి, ఒక అవయవాన్ని ఏదైనా బాధపడుతుంది అనుకోండి, లోపల ఉండేటువంటి అవయవాలన్నీ కూడా బాధపడతాయి. ఆమేన్. అలాగే కుటుంబంలో భార్యాభర్తలుగా లేదంటే జతపరచబడబోతున్నటువంటి ఇరువురు కూడా భార్యకి ఏమన్నా అయితే భర్త కంగారు పడుతూ ఉంటారు, భర్తకి ఏమన్నా అయితే భార్య అంతా ఆలోచిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒక మాట చూపిస్తుంది చూడండి. మొదటి పేతురు పత్రికలో అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో 4వ వచన భాగం. 3వ అధ్యాయంలో 4వ వచన భాగం. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఇప్పుడు వివాహము ఇరువురి జీవితాల్లో ఎంతో విలువైనదిగా ఉంది. దేవునికి స్తోత్రం. ద గాడ్ హ్యాస్ గివెన్ ఏ వాల్యుబుల్. ఆయన తన జీవితం అంతటిలో వివాహములో కుటుంబ జీవితంలో ఆయన ఎంతో విలువిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భర్త గారైనటువంటి లేదంటే భర్తగా కాబడబోతున్నటువంటి మన ప్రియులు శ్రీనివాసి గారు భార్యతో ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ రాయబడిన మాట అదే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి. ఏం చేయాలంటే భార్యల్ని చెప్పనమ్మా, ఏం చేయాలంట? సన్మానించాలంట. దేవునికి స్తోత్రం. సన్మానించడం అంటే సాల్వాలు కప్పడం కాదు. సన్మానించడం అంటే ఒకరి చిన్న బలహీనత వస్తే ఆ బలహీనతను బట్టి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎలా ఉన్నారు ఏంటి అని అడగాల. సన్మానం అంటే. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నారు, కావలసినవన్నీ ఇస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రేమకు తగ్గ లేదంటే ఆప్యాయత లేదంటే అనుబంధాన్ని ఈ రోజుల్లో ఎక్కడ కూడా కనబడట్లా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎవరు అన్నారంట డబ్బుంటే చాలండి ఇంకా ప్రేమ ఎందుకండి? ఒక మాట చెప్పిన డబ్బును బట్టి ప్రేమను కొనుక్కున్నవారు ఎవరైనా ఉన్నారండి? డబ్బును బట్టి సుఖాన్ని కొనుక్కున్నవారు ఎవరైనా ఉన్నారా? డబ్బును బట్టి అనురాగాలు కొనుక్కున్నవారు ఎవరైనా ఉన్నారా? డబ్బును బట్టి లోకంలో నేను బాగా బ్రతుకుతున్నాను అని చెప్పగలవారు ఉన్నారేమో కానీ ఆ బాగా బ్రతకడం ఏంటో తెలుసా? లేదు హ్యాపీగా తిరుగుతాం అనుకుంటున్నానేమో కానీ దాంట్లో ఎంత మాత్రం హ్యాపీ సంతోషం ఏది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కువ బలహీనమైన ఘట్టమని మీ భార్య మీరు సన్మానించి అక్కడ రాబడిన మాట జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండినట్లు. అమ్మాయి ప్రార్థనకి టైం అయింది రా అంటే వెంటనే మీ భార్య గారు మీతో పాటు రావాలి. నేను రానండి అని అనకూడదు. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఆవిడ వచ్చే విధంగా ఆమెను తీసుకొచ్చే విధంగా ప్రతి భర్త కూడా భార్యతో జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఇద్దరు కూడా గౌరవప్రదంగా ఉండాలి. 2, ఇద్దరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. 3, ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరు విలువ ఇచ్చుకునే వారిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ లోకపరంగా ఏ ఒక్కరు మీకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా భర్తగా మీ భార్యను మీరు విలువ ఇవ్వాలి. భార్యగా భర్త గారికి మీరు విలువ ఇవ్వాలి. ఎప్పుడైతే మీ ఇద్దరు ఇస్తున్నటువంటి విలువను బట్టి లోకమంతా చూస్తూ ఉంటుంది. ఈ లోకమంతా చూసి మీ ఇరువురు కూడా విలువ ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నూతనంగా జతపరచబడిపోతున్నటువంటి వీరిరువురికే కాదు కానీ ఇక్కడ చేరు వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి నేను చెప్పదలుచున్న ఒక మాట. 1, గౌరవప్రదంగా బ్రతకడం నేర్చుకుందాం. 2, ప్రేమ అనురాగాలు కలిగి బ్రతకడం నేర్చుకుందాం. 3, ఒకరి పట్ల ఒకరు విలువ ఇచ్చుకొని నా ప్రభు ఇచ్చినటువంటి విలువను పొందుకొని ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవుడు నూతనంగా జతపరచబడిపోతున్నటువంటి శ్రీనివాసి గారిని సుందరార్యాన్ని వారు ప్రేమించి వారికి నూతన దాంపత్య జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఆశీర్వాదాలు అద్భుతాలు వారి కుటుంబ జీవితంలో ప్రభు జరిగించి ఆశీర్వదించును గాక. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రియ దాసులు దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.